విశ్లేషణాత్మకంగానే మనం చర్చిద్దాం. ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ గురించే. సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓ కానీ ఎండి కానీ ఎవరు? కోనం కోటయ్య చౌదరి అండ్ వీరభద్రరావు గారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణగా రిలయన్స్ లాంటి ఒక కంపెనీ ఉందనుకోండి. రిలయన్స్ జియో ఉంటుంది, లేదా రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ స్మార్ట్ అనో, లేదా రిలయన్స్ టెలికామ్ అనో, రిలయన్స్ పెట్రోల్ అనో, ఇలా రకరకాలు ఉంటాయి. అలాగే ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ అనే సంస్థకి ఇతర సంస్థలు ఉన్నాయి. అవి ఏంటంటే సంధ్య మెరైన్, సంధ్య యాక్విటెక్ ఇలాంటివి ఉన్నాయి. ఉదాహరణకి ఈ సంధ్య మెరైన్ అనేటువంటి కంపెనీని ప్రసాద్ గారు అన్నటువంటి వ్యక్తి హ్యాండిల్ చేస్తారు. ఎవరు ఈ ప్రసాద్ గారు అంటే ఈజ్ నన్ అదర్ దాన్ స్వయాన పురంధరేశ్వరి గారికి వియ్యంకుడు, పినాకిల్ హాస్పిటల్స్ యొక్క వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ ఆఫ్ పినాకిల్ హాస్పిటల్స్ ఈ ప్రసాద్ గారు. ఈ సంధ్య మెరైన్కి ఆయనే హెడ్. అదేవిధంగా పురంధరేశ్వరి గారి కొడుకే స్వయంగా ప్రకాశం జిల్లా నుంచి ఈ సంధ్య యాక్విటెక్ అనే దాన్ని కూడా ఆయన హ్యాండిల్ చేస్తాడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్, సంధ్య మెరైన్, సంధ్య యాక్విటెక్ ఇవన్నీ కూడా మూడు ఇంటర్ రిలేటెడ్. అండ్ మూడు ఇంటర్ రిలేటెడ్లో నేను చెప్పినటువంటి వ్యక్తులు స్వయంగా ఉన్నారు. ఎవరైనా ఆర్టీఐ పెట్టి కూడా తీయచ్చు. ఈ యొక్క మిగతా కంపెనీలు డైరెక్టర్స్ ఎవరు, ఎక్కడి నుండి దీని హ్యాండ్లింగ్ జరుగుతుందంటే ఆర్టీఐలో చాలా క్లియర్గా వస్తుంది. మరి వీళ్ళంతా ఎవరు? బీజేపీ పార్టీకి పురంధరేశ్వరి గారికి దగ్గర బంధువులు, వ్యాపార సంబంధ వాటాదారులు అన్నటువంటిది ఇట్ ఈస్ వెరీ క్లియర్. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతకి వీరికి ఉన్నటువంటి సంబంధం ఏంటో కూడా విశ్లేషించవచ్చు. ఈ యొక్క కోనం కోటయ్య చౌదరి కానీ, లేదంటే వీరభద్రరావు కానీ దామచర్ల సత్యారావు అనబడే వ్యక్తికి అత్యంత సన్నిహితులు. ఇందాక అన్నట్టుగా మీరు అన్నట్టుగా రాజీవ్ గారు, అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ బంధుత్వం ఉంది కాబట్టి ఆ నేరం ఆ పార్టీకి అంటగట్టచ్చా? ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. గుడ్ క్వశ్చన్. మీరు హెరిటేజ్ ఎక్కడో చోట ఎవరో ఎర్రచందనం తీసుకొస్తుంటే మొత్తం హెరిటేజ్ కి అంటగట్టచ్చా అని ప్రశ్న వేశారు. అదే ప్రశ్న మీరు నేనేస్తాను. 100% మీ ప్రశ్న సహేతుకమైనదే, అర్థవంతమైనదే అని నేను చెప్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి మీకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు 99 నుంచి 2004 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే చంద్రబాబు నాయుడు అనేక అసత్య ఆరోపణలు చేస్తే ముక్కు పచ్చలారినటువంటి నా బిడ్డ మీద ఇంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావా? యాజ్ అపోజిషన్ లీడర్ నేను చెప్తున్నాను, కాల్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది మా నిజాయితీ. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే, సత్తా ఉంటే, చావుంటే రాయమనండి కేంద్ర ప్రభుత్వానికి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇన్ డెప్త్ గా జరిపించండి. మా యొక్క పాత్ర ఉందని చెప్పి ఇక్కడ అధికార పార్టీ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీని మీద ప్రజలకు మేము క్లీన్ చిట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో ఉన్నటువంటి వ్యక్తులు, వాటాదారులు మా యొక్క పొత్తులో పెట్టుకున్నటువంటి పార్టీకి అత్యంత దగ్గర సన్నిహితులు కాబట్టి మా మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ నివృత్తి చేయాలంటే మా మీద సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయమని చెప్పి అడిగే దమ్ము, సత్తా, చేవా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే వెళ్ళమని చెప్పండి. పునీతులైతే రమ్మనండి, దండేసి దండం పెడతాం. డ్రగ్ మాఫియాలతో సంబంధాలు ఉంటే లోపలేసి కుమ్మేమని చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ ని. వై షుడ్ వి లీవ్ ద కల్ప్రిట్స్? మనం ఎందుకు కల్ప్రిట్స్ని వదిలిపెట్టాలి? ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్తాను. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గంజాయి కేసులు ఎక్కువైపోయి. సార్, గంజాయి అనేటువంటిది ఉత్తరాంధ్రలో మరీ స్పెసిఫిక్గా విశాఖపట్నం గిరి ప్రాంతంలో మా దగ్గర చదువు సంధ్య లేక, నాగరికత లేక, మా కడుపు ఆకలి బాధలు ఎలా తీర్చుకోవాలో తెలియనటువంటి అమాయకమైనటువంటి గిరిపుత్రుల్ని ఇదే అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం ప్రాంతం గిరిజన ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉంటే అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు కలిపి గంజాయి సాగులో తారాస్థాయికి చేస్తే నక్సలైట్లు అందుకు వాళ్ళ కుటుంబీకులు కాల్చి చంపింది గుర్తులేదా ఈ సమాజానికి? సో అటువంటి పరిస్థితులను బయటికి తీసుకురావాలని మేమే 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి గంజాయిని ఒకే దాంట్లో తగలబెట్టాం, బూడిద చేశాం. ఇది కాక డ్రోన్స్ తో మొత్తం గంజాయి పంటని ఫైండ్ అవుట్ చేసి నాశనం చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులకి పైనాపిల్ ఇతర పంటల అవగాహన కల్పిస్తూ ఆ సాగులోకి తీసుకురావడంలో కానీ, అంటే గంజాయిని ఎరాడికేట్ చేసే కొత్త సమాజాన్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతుంటే మా మీద పళ్ళున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు అన్నట్టు